సిద్దినగర్ కుండల మార్కెట్లో వేంచేసి ఉన్న గంగా మారెమ్మ విశ్వేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢమాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. 28వ తేదీన కుంకుమార్చన, ఆషాఢ సారె సమర్పణ, 30వ తేదీన అమ్మవారి పల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా తెలిపారు. చిట్టినగర్ కుండల మార్కెట్లో గల గంగ మారెమ్మ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయం ఆషాఢ శోభతో అలరారుతుంది. ఆషాఢ మాస ఉత్సవాలను పురస్కరించుకుని పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా ఆధ్వర్యంలో అమ్మవార్లకు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అన్న సంతర్పణ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా మాట్లాడుతూ చిట్టినగర్ కొండల మార్కెట్లో గల గంగా మారెమ్మ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. ప్రతి ఏటా ఇక్కడ అన్ని ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆషాఢ మాసోత్సవాలను వైభవపేతంగా జరిపిస్తున్నామన్నారు. నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించి ఆషాఢ సారి సమర్పిస్తున్నారని వివరించారు. 28వ తేదీ ఉభయదాతలతో అమ్మవారి ప్రీత్యర్థం విశేష కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 30వ తేదీ అమ్మవారి పల్లకి సేవ దినోత్సవాన్ని చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆమె కోరారు. లోక కళ్యాణార్థం ఈ ఉత్సవాలు జరిపిస్తున్నామని, అమ్మవారి కృపా కటాక్ష వేషణాలు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని రవీనా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తుల విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చిట్టినగర్ కుండల మార్కెట్ లో ఇక్కడ ఆషాఢ మాసం ఆ మహా ఉత్సవాలు అనేది జరుగుతున్నాయి. 25/7/2026 25 నుంచి జరుగుతున్నాయి. అమ్మవారి శనివారం నుంచి అమ్మవారికి గంగా అభిషేకము, సాయంకాలం భక్తుల ఇంటి నుంచి సారి, ఉదయం పూట అమ్మవారికి అర్చనలు, మధ్యాహ్నం మహా నైవేద్యం కుంభహారం అనేది వేసి అందరికి కూడా నైవేద్యం పెట్టడం, రోజు భక్తుల ఇంటి నుంచి వేల మందిగా భక్తుల ఇంటి నుంచి సారీలు రావటం అనేది జరుగుతుంది. ప్రతి రోజు కూడా మధ్యాహ్నం అన్న వితరణ అనేది జరగటం జరుగుతుంది. రేపు ఉదయం లక్ష కుంకుమ అర్చన మంగళవారం రోజు, ఇవాళ లక్ష్మీ గణపతి హోమం, బాలాత్రిపుర సుందరి దేవి హోమం అనేది జరిగింది. ఈ రోజు సోమవారము, రేపు మంగళవారము ఉదయం లక్ష కుంకుమ అర్చన ఉభయదాతలతో, మధ్యాహ్నం భోజనాలు, సాయంకాలం మా ఇంటి నుంచి రేపు మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారికి సారి తేయటం అనేది ఇక్కడికి జరుగుతుంది. బుధవారం అమ్మవారికి ఉదయం సారిలు, మధ్యాహ్నం భోజనాలు, అన్ని కార్యక్రమాలు. గురువారం రోజు సాయంకాలం అమ్మవారికి ఊరున వాడవాడన అమ్మవారికి ఊరేగింపు పల్లకి సేవ అనేది వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ వచ్చి అమ్మవారికి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ బాగుండాలి, సర్వే జన సుఖనో బాగుంటా అందరూ బాగుండాలని మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. సర్వం బాగుండాలి, సర్వంతోనే మనము ఉండాలి, అమ్మ ఆశీస్సులు అందరికీ కలిగి ఉండాలి, అమ్మ కృపా కటాక్షం కలగాలని కోరుతూ జై మాతే జై భవాని నేను మాట్లాడుతున్నాను. దేవి ఉపాసకురాల్ని తమ్మిన రవీనాని. జై మాత.